బైక్లకు షోరూం నుండి వచ్చిన సైలెన్సర్స్ కాకుండా మాడిఫై చేసుకున్న వాహనదారులకు కొర్రడ జులిపించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ కాజీపేట హన్మకొండ పరిధిలోని సైలెన్సర్ మాడిఫై చేసుకుని ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న పలు వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. రాత్రి 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్లో 150 వాహనాలు సీజ్ చేశామని, సైలెన్సర్ మాడిఫైతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎవరైనా సైలెన్సర్ మాడిఫై చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలు కొనిచ్చే తల్లిదండ్రులు పిల్లల వాహనాలను సైలెన్సర్ మార్చకుండా చూసుకోవాలని, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులకు సైలెన్సర్ మార్పిడిపై అవగాహన చేయాలని, రోడ్ సేఫ్టీ ప్రతి అందరూ పాటించాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు. వరంగల్ సిపి అంబేద్కర్ గారి ఆదేశాల మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 గంటల వరకు కూడా స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 155 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్సర్ మాడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనము కౌన్సిల్ చేయడం జరిగింది. ఆ మాడిఫైడ్స్ చేంజ్ చేసి ఆ చేంజ్ చేసుకోవడంతో ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. వరంగల్ చౌరస్తాలో వీటితో ఏంటంటే అందరికీ కౌన్సిల్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి, ఇది వీళ్ళు చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్తోనే హృద్రోగులు ఉన్న ప్రాంతం. ఇప్పుడు వరంగల్ మనకి ఏం చేయమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం అందరికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినట్టు పోతూ ఉంటారు పాపం, చిన్న ఆటోలో పోతే ఇప్పుడు ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతుంటే అతను ఇంకొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడం 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేసినాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది, ఇక ముందు ఎవరు ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం క్లోజ్ చేసి చెప్తున్నారు. ఒక 3 months అతను వెహికల్ నడపలేడు, 3 months వెహికల్ సీజ్ అవుతుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరూ కూడా బాగా ఉన్నోళ్ళని కాదు, వాళ్ళు ఆర్థికంగా లేనివాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ పరిస్థితిలో కోరిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లిని చెక్ చేసుకుంటారు. ఉపయోగం చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారి మన బండి కరెక్ట్ సర్వీస్ ఉందా మార్చుకోవడం కూడా నడుపుతారు. కాలేజీలు నడుతాయి. కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను పీఈటీ కానీ సపరేట్గా ఎవరికి సాఫ్ట్వేర్ చెప్పాను ఏంటంటే ఒకసారి మీరు ఆ యార్డ్లో చెక్ చేయండి, వెహికల్స్ కరెక్ట్ ఉందా లేవా, ఇది కరెక్ట్ పనులు తిరుగుతారు లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు పట్టుకున్నాం, వాళ్ళ కౌన్సిలర్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుస్తూ అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవం నేర్పండి, సంస్కృతి పని కూడా ఎట్లా ఉండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలు ఎటువంటి చర్యలు పాల్గొంటారో చూడాలి.